కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పైన ప్రత్యేకంగా ఎవరైతే పాపం సడన్గా అనారోగ్యంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో ఇల్లు కట్టుకోలేక కుటుంబాలు చితికిపోయారు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి గతంలో ఎప్పుడు లేని విధంగా పారదర్శకంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ఒక చక్కటి ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా తెనాలిలో మనం అనేక సందర్భాల్లో వీళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున 23 మందికి 19,24,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి శాంక్షన్ చేసిన నిధులు వాళ్ళకి చెక్ రూపంలో ఈరోజు అందించడం జరిగింది. చాలామంది పాపం 6 నెలలు 7 నెలల నుంచి అనారోగ్యంగా అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల చొప్పున పాపాలు ఖర్చు పెట్టిన నిధుల్లోంచి ఈరోజు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకి ₹1,00,000, 2 లక్షలు, 90,000, 40,000 ఇట్లా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంతవరకు ఒక వెసులుబాటు మేము అందిస్తున్నాం. తప్పకుండా ప్రతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండాలి, వైద్య సదుపాయాలు వీలైనంతవరకు ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సమయం ఇస్తే అది కూడా నేను పూర్తి చేస్తాను. తెనాలి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఎవరికి రాకూడదనే ఒక ప్రయత్నం నేను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నాను.